ధ్వనికి సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. వేగం ఏ ఏ పదార్థాల్లో ఎలా ఉంటుంది, ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో ఎలా రూపాంతరం చెందుతూ ఉంటుంది, మరియు ధ్వని వేగాన్ని యొక్క కంపనాల రీతి ఎలాగుంటుంది. ధ్వని వేగం 331 మీటర్స్ పర్ సెకండ్ పొడిగాలిలో అని చెప్పుకున్నాం. మరి ఈ ధ్వనికి సంబంధించినటువంటి అతిధ్వనులు, ప్రతిధ్వనుల గురించి తెలుసుకున్నాం. ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయంలో అనువర్తనానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అప్లికేటివ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే అనువర్తనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే ఈ ఏరియాలో ఎలా ఉంటాయంటే ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సైనికులు కవాతు చేసేటప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి కవాతును చేస్తూ వెళ్తూ ఉంటే బ్రిడ్జి మీదకు వెళ్ళగానే వారు కవాతును ఆపివేయటం గమనించవచ్చు. బ్రిడ్జి మీద సైనికులు కవాతు చేస్తే బ్రిడ్జి కూలిపోవటానికి కారణమైనటువంటి సూత్రం అనునాదం. అనునాదం అంటే అనునాదంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని విప్లాష్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. చూడండి, విప్లాష్ ఎఫెక్ట్ కొరడా ప్రభావం. ఇలా ధ్వని ఉత్పత్తి స్థానం నుంచి ప్రయాణించినటువంటి ధ్వని తరంగాలు మరలా తిరిగి పరావర్తనం చెందే క్రమంలో 1 పురోగమన, 2 తిరోగమన. తిరోగమన 2 తరంగాలు ఒక ప్రాంతం వద్ద కలవటం వలన, పురోగమన మరియు తిరోగమన పవనాలు 2 కలవటం వలన వచ్చినటువంటి ప్రభావాన్ని అనునాదం అని అంటారు. కొరడాని ఇలా జుల్పించి కొట్టగానే కొరడా ముందు నుంచి వెళ్ళేటువంటి తరంగాలు, కొరడా తాడు నుంచి బయలుదేరినటువంటి తరంగాలు వెనుక భాగంలో ఉన్నటువంటి భాగాన్ని తగలగానే టప్ అనే సౌండ్ రావడానికి కారణం విప్లాష్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్, భూకంపాల సమయంలో పెద్ద భవంతులు మాత్రమే కూలి చిన్న భవంతులకు పెద్ద ప్రమాదం లేకపోవడానికి కారణం కూడా అనునాదం అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అనుకుందాం. ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం వలన ముందస్తు ప్రభావం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత కొద్దిగా నిదానంగా ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఇలా ట్రెమర్స్ యొక్క చలనం ఒకవైపుకి ముందుకి మరియు వెనుకకి జరుగుతూ ఉంటుంది. ఈ ప్రభావం వల్ల ఏమవుతుంది, ఇది ముందుకు వెళ్ళి ఇది ముందుకు వచ్చేసరికి మళ్ళీ ఇది తిరిగితే ఇలా వైబ్రేషన్స్, అంటే ఇది కొద్దిగా నిదానంగా తన యొక్క ప్రభావాన్ని తీసుకుంటుంది, ఇది కొంచెం త్వరగా ప్రభావాన్ని తీసుకుంటుంది. అదొందమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద ఉన్న భాగం త్వరగా ధ్వని తరంగాలను తీసుకోవటం లేదా ప్రకంపనాలను తీసుకోవటం, చివర ఉన్నటువంటి భాగం కొద్దిగా ఆలస్యంగా తీసుకోవటం వలన ఇలా వైబ్రేషన్స్ జరుగుతూ ఎక్కడో ఒక ప్రాంతంలో టక్కన ఇరిగిపోవటం జరుగుతుంది. లేకపోతే మీరు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, బండి మీద మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీ బండి వెనక కూర్చున్న వ్యక్తి నిద్రపోతూ ఉంటే బండి పడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే నిద్రలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇటువైపు వంగవలసిన వ్యక్తి అటువైపుకి వంగటం వలన మొత్తం బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. అంటే బండి ఒక నిర్దిష్టమైన దిశలో వెళ్ళేటప్పుడు బండి ఇలా టర్న్ అయిన తర్వాత అతను మామూలుగా నిద్రపోకపోతే బండితో పాటు అతను కూడా ఇలా వంగి ప్రయాణిస్తాడు. అలా కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు అతను అలాగే నిలబడ్డాడు అనుకోండి, బండి పడిపోవటం గమనించవచ్చు. బండి ఇలా తిరుగుతుంది, అతను మాత్రం కొంచెం అలా స్ట్రైట్గా నిలబడ్డాడు, తద్వారా ఏమవుతుంది, బండి పడిపోతుంది. ఓకే, ఇవన్నిటికీ సాధారణంగా ఇవి విప్లాష్ ఎఫెక్ట్కి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. విప్లాష్ ఎఫెక్ట్ అనునాదం ఒకటని కాదు, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. అనునాదం అనున్నది పురోగమన మరియు తిరోగమన తరంగాలు, ధ్వని తరంగాలు ఒక ప్రాంతంలో ఏర్పడటం, ఒక ప్రాంతంలో కలవటం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొలంలో వేశారు, స్థిరంగా ఉన్నటువంటి కొలని నీటిలో రాయి వేయటం ద్వారా పురోగమన తరంగాలు ఏర్పడతాయి. ఆ తరంగాలు మరలా తిరిగి తిరోగమన తరంగాలు. ఇలా ప్రయాణించే క్రమంలో ఎక్కడో ఒక చోట పురోగమన తిరోగమన తరంగాలు 2 కలిసి మొత్తం తరంగాల యొక్క విస్తృతిని ఆపేస్తాయి. అంటే అలాగే
ఈ పురోగమన మరియు తిరోగమన ధ్వని తరంగాలు ఒక ప్రాంతంలో కలవటం వలన బ్రిడ్జి కూలిపోవటం జరుగుతుంది. దానినే అనునాదం అని అంటారు. అనునాదం ప్రభావం వలన, అనునాదం అనే ప్రభావం వలన బ్రిడ్జి కూలిపోతూ, సైనికుల కవాతు జరిగే సమయంలో బ్రిడ్జి కూలిపోవటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రాన్ని అనునాదం లేదా అనునాదానికి అనువర్తనగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ధ్వని యొక్క వేగం పొడిగాలులో ఎలా ఉంటుంది, తడిగాలులో ఉంటుంది. చాలా కన్ఫ్యూజన్ ఏరియా, జాగ్రత్తగా ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న దానికి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు ఎలా చెప్పుకున్నాం ఇంతకుముందు? గాలిలో ధ్వని వేగం తక్కువగా ఉంటుంది, ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థంగా ఉంటుంది, ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగా. అంతే కదమ్మా చెప్పుకుంది. ఘన పదార్థాల్లో ధ్వని వేగం ఘన పదార్థాల్లో ధ్వని వేగం ఎక్కువ, ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థం, గాలిలో ధ్వని వేగం తక్కువ. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? సాంద్రతను ప్రామాణికంగా చెప్తాం. గాలిలో ధ్వని వేగం తక్కువగాను, ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థంగాను, ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగాను ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పొడి గాలి మరియు తడి గాలిలో అంటే సాంద్రతను పదార్థాల్లోనే చూస్తాము. మరి ఈ గాలిలో, పొడి గాలిలో ధ్వని వేగం మరియు తడి గాలిలో ధ్వని వేగం, పొడి గాలిలో ధ్వని వేగం మరియు తడి గాలిలో ధ్వని వేగం ఎలా ఉంటుంది? తడి గాలిలో ధ్వని వేగం తక్కువగా ఉంటుంది. ఇక్కడ సాంద్రత కాదు, ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏం చెప్పుకున్నాం? సాంద్రత ఆధారంగా పదార్థం యొక్క ధ్వని వేగం ఉంటుందని చెప్పుకున్నాం. సాంద్రత ఆధారంగా ఘన పదార్థాలలో అధిక సాంద్రత ఉంటుంది, మరి తడిగాలిలో అధిక సాంద్రత ఉంటుంది కదా, మరి అధిక ధ్వని వేగం ఉండాలి కదా. అంతే కదమ్మా. పొడిగాలి, తడిగాలి, తేమగాలి మరియు ఎండాకాలంలో ఉన్నటువంటి గాలిని రెండింటిని కంపేర్ చూసినప్పుడు దేనిలో ఎక్కువ తేమ ఉంటుంది? తడిగాలిలో. తేమ ఎక్కువగా ఉంటుందంటే దాంట్లో ఎక్కువ సాంద్రత ఉన్నట్టు. ఎక్కువ సాంద్రత ఉంటుంది కాబట్టి ఇక్కడ ధ్వని వేగం తక్కువ అని చెప్పకూడదు, ఎక్కువ అని చెప్పకూడదు. ఎందుకంటే పొడిగాలిలో పదార్థాల యొక్క చలనం లేదా వాయువుల యొక్క చలనం చాలా వేగంగా ఉంటుంది. అందువలన పొడిగాలిలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఈ ఫస్ట్ కాన్సెప్ట్కి సెకండ్ కాన్సెప్ట్కి రెండింటికి ఎక్కడ అనుసంధానం చేసుకోకూడదు. చాలా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. టాటా మెగ్రాయిల్లో దీనికి సంబంధించినటువంటి వర్క్ కూడా చాలా ఉంటుంది చూడండి. గాలిలో ధ్వని వేగం తక్కువ, ఎందుకంటే గాలిలో వాయువులలో, గాలిలో లేకపోతే వాయువులలో దీనిలో సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి. ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థంగా ఉంటుంది, వాటిలో సాంద్రత మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి. ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది, దానికి కారణం ఘన పదార్థాలలోని సాంద్రత అత్యధికంగా కనిపిస్తుంది కనుక. అర్థమైందా? మరి గాలిలో మరి రెండు రకాలైనటువంటి గాలిలో వచ్చినప్పుడు ఏ గాలిలో ధ్వని వేగం అధికంగా ఉంటుందంటే పొడి గాలిలో అధికంగా ఉంటుంది. తడి గాలిలో సాంద్రత అధికంగా ఉన్నప్పటికీ వాటిలోని పదార్థాలు లేదా అణువుల యొక్క చలనం తక్కువగా ఉంటుంది కాబట్టి. ధ్వని పరిశీలకుడు ఎక్కడో దూరంగా వెళుతున్నటువంటి జెట్ విమానాన్ని గమనించి చూసినప్పుడు, ఎక్కడో దూరంగా వెళుతున్నటువంటి జెట్ విమానాన్ని చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ ధ్వని ఉత్పత్తిదారుని నుంచి ధ్వని పరిశీలకుడికి ధ్వని ఉత్పత్తిదారుడికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం ఎక్కువ మొత్తంలో ధ్వని వేగం ఒక్కసారిగా వచ్చి చేరటాన్ని సానిక్ బూమ్ అని అంటారు. సానిక్ బూమ్ అంటారు. టప్పున బాంబు వంటి శబ్దంతో ఒక్కసారిగా ధ్వని పరిశీలకునికి చెవికి ధ్వని శబ్దం చేరటాన్ని సానిక్ బూమ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇలా ఎక్కడో దూరంగా వెళుతున్నటువంటి జెట్ విమానం యొక్క శబ్దం లేదా జెట్ విమానం యొక్క శబ్దం ఎలా వినపడుతుంది? ఒక బాంబు శబ్దం వల్ల వినపడుతుంది. దానికి కారణం సానిక్ బూమ్స్. అంటే ఒక్కసారిగా ధ్వని పరిశీలకుడికి ధ్వని తరంగాలు చేరటాన్ని సానిక్ బూమ్ అని అంటారు. నెక్స్ట్, సోనార్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.
సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనే సోనార్లో సాధారణంగా అతిధ్వనులను ఉపయోగించడం ద్వారా పదార్థాలు ఎంత ఎత్తులో ఎగురుతున్నాయి, లేదా ఏదైనా ఒక విమానం లేదా ఒక వాహనం, గాలిలో తిరిగేటువంటి వాహనం యొక్క పరిస్థితిని, లేక అది ఎంత ఎత్తులో తిరుగుతుందని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని, లేకపోతే దానిలో ఉపయోగించే సూత్రాన్ని సోనార్ అని అంటారు. సోనార్ లేదా సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది ధ్వనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ధ్వని అనే అధ్యాయంలో మనం ఇప్పటి వరకు ధ్వని వేగం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. పొడిగాలిలో ధ్వని వేగం 331 మీటర్స్ పర్ సెకండ్. పొడిగాలిలో ధ్వని వేగం 331 మీటర్స్ పర్ సెకండ్. ఈ 331 మీటర్స్ పర్ సెకండ్ ఉన్నటువంటి ఈ ధ్వని వేగం ఉన్నటువంటి ఈ ధ్వని వేగం పదార్థాల్లో ఉంటుంది. మరి పదార్థాల్లో ధ్వనులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క సాంద్రత, పొడిగాలి మరియు తడిగాలి, అతిధ్వనులు మరియు ప్రతిధ్వనులు, ఒక ప్రతిధ్వని రావడానికి కావాల్సినటువంటి కనీస దూరం, సోనార్ అనే ఇవి ఈ చాప్టర్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్. పదార్థాల్లో ఉన్నటువంటి అణువులు, వాటి యొక్క చలనాలు ఎలా జరుగుతాయి, కాస్మిక్ కిరణాలు లేకపోతే అంతరిక్షంలో వచ్చేటువంటి కిరణాలు ఎలా వస్తాయనేది ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించి చూసినట్లయితే ఖగోళ దూరాలు నుంచి వచ్చేటువంటి అత్యంత ప్రభావపూరితమైనటువంటి కాస్మిక్ కిరణాలు మానవ శరీరం మీదకు పడటం గమనించవచ్చు. ఈ కాస్మిక్ కిరణాలన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి, లేకపోతే ఎలా ప్రయాణిస్తున్నాయి, వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తరంగాలు ఎటువంటి తరంగాలు ఉన్నాయి, వాటిలోని వర్గీకరణ ఆల్ఫా, బీటా మరియు గామా తరంగాలు అంటే ఏంటి, వాటిలోని ప్రధానమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి. దానికన్నా ముందు నక్షత్రాల గురించి చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి చంద్రశేఖరన్ గారి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. బిల్వ పదార్థం లేదా బ్లాక్ హోల్ అనే వాటిపై విపరీతంగా పరిశోధన చేసినటువంటి భారతీయ అతి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త చంద్రశేఖరన్. ఈ భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి చంద్రశేఖరన్ ఈ పరిశోధనకు గాను 1983లో నోబెల్ బహుమతిని భౌతిక రంగంలో పొందడం జరిగింది. ఈ చంద్రశేఖరన్ ప్రతిపాదించినటువంటి బిల్వ పదార్థం లేదా బ్లాక్ హోల్ అనగా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, భూమి ఇప్పుడు ఉన్నంత పదార్థాన్ని సూది మొన అంత భాగంలోకి, అంటే ప్రతి అణువుల మధ్య ఖాళీ ఉంటుంది. అంటే అత్యంత ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థంగా మారటం. అంటే ఈయనేం కనుక్కున్నాడంటే, ఏ పదార్థమైనా బ్లాక్ హోల్గా మారటానికి ఉన్నటువంటి సంధి సమయాన్ని లేదా సంధి కాలాన్ని గుర్తించాడు. దాన్ని బిల్వ పదార్థం అని అంటారు. దాన్ని చంద్రశేఖరన్ లిమిట్ లేదా చంద్రశేఖరన్ అవధి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఉండడం. సూర్యుడు ఏ ద్రవ్యరాశి వద్ద బిల్వ పదార్థం లేదా బ్లాక్ హోల్గా మారుతుంది, లేకపోతే మధ్యస్థ ద్రవ్యరాశి కలిగినటువంటి సూర్యుడు, లేకపోతే అత్యంత ద్రవ్యరాశి కలిగినటువంటి సూర్యుడి కన్నా అత్యధిక ద్రవ్యరాశి కలిగినటువంటి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఎలా అధిక మొత్తంలో ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, ఆ ద్రవ్యరాశి ఏ ప్రభావాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లాక్ హోల్ లేదా బిల్వ పదార్థం అనేది ఉన్నది. దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బుడగ ఏర్పడింది. బుడగ ఏర్పడినటువంటి బుడగ ఎప్పుడు పగులుతుంది? మీరు నిశితంగా పరిశీలించి చూస్తే పైన ఉన్నటువంటి నీటి తుంపర్లు చిన్నగా కరుగుతూ చుట్టుపక్కలకు అంచుల వైపుకి చేరుతాయి. తద్వారా ఏమవుతుంది? బుడగ పగలటం గమనించవచ్చు. అలాగే అత్యధిక ద్రవ్యరాశి కలిగినటువంటి నక్షత్రం విస్ఫోటనం చెందడం ద్వారా అధిక మొత్తంలో తరంగాలను విడుదల చేస్తుంది. వాటిని కాస్మిక్ తరంగాలు లేదా అంతరిక్ష తరంగాలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అంతరిక్షంలో ఏదైనా ఒక సూట్ వేసుకొని తిరుగుతున్నాడు, స్పేస్ సూట్ వేసుకొని తిరుగుతున్నాడు. సో అంతరిక్షంలో అతను వేసుకున్నటువంటి సూట్ 7 పొరలు కలిగినటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రధానంగా దేని నుంచి అతన్ని కాపాడటానికి? కాస్మిక్ కిరణాల యొక్క ప్రభావం నుంచి మరియు పీడనం అధిక మొత్తంలో ఉన్నటువంటి పీడనాన్ని తట్టుకోవడానికి మరియు కాస్మిక్ కిరణాల యొక్క ప్రభావాన్ని అధిగమించడానికి అతను అంత దృఢమైనటువంటి, అంత 7 పొరలతో కలిగినటువంటి
జాకెట్ను ధరించడం మీరు గమనించవచ్చు. అంటే అర్థమవుతుందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బ్లాక్ హోల్స్ అని అంటారు. అంటే ఒక పదార్థంలోంచి విడుదలవుతుంది, అంటే అణువుల నుంచి విడుదలవుతాయి. అణువుల నుంచి విడుదలైనటువంటి ప్రధానమైనటువంటి తరంగాలను ఏమని చెప్పుకున్నాం మనం? ఆల్ఫా తరంగాలు, బీటా తరంగాలు మరియు గామా తరంగాలు. ఆల్ఫా, బీటా మరియు గామా తరంగాలు. చూడండి, ప్రాథమికంగా వీటిలో ఉన్నటువంటి గామా తరంగాలనగా కాంతి తరంగాలు. గామా తరంగాలనగా కాంతి తరంగాలు. కాంతి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్పుకున్నాం. కాంతి యొక్క వేగం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఏ పదార్థానికైతే వేగం తక్కువగా ఉంటుందో అది ప్రయాణించే యానకం ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అత్యంత వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి ఏ పదార్థమైనా కాజ్ అండ్ ఎఫెక్ట్లో కూడా చెప్పుకోవచ్చు. అది ఎక్కువగా అది ప్రయాణించేటువంటి యానకం ద్వారా ప్రభావితం అవుతుంది కాబట్టి దాని యొక్క వేగం తగ్గుతుంది. లేకపోతే దాని వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి అది యానకం గుండా ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది. ఇలా గమనించిస్తే బి తరంగాల యొక్క వేగం 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఆల్ఫా తరంగాల యొక్క వేగం 10⁷ మీటర్స్ పర్ సెకండ్. అర్థమవుతుందమ్మా? అంటే దాన్ని బట్టి మీరు పాయింట్స్ చాలా డెరైవ్ చేసుకోవచ్చు. ఆల్ఫా తరంగాలు తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి ప్రయాణించే యానకం గుండా ఎక్కువగా ప్రభావితమవుతాయి. యానకం ద్వారా అధికంగా ప్రభావితమవుతాయి. బీటా తరంగాలు ఏమవుతాయి? మధ్యస్థంగా, అంటే వీటి యొక్క వేగం ఎలా ఉంటుంది? 10⁸. ఆల్మోస్ట్ కాంతి యొక్క వేగాన్ని అందుకున్నాయి కాబట్టి వీటిలో యానకం ప్రభావం మధ్యస్థంగా ఉంటుంది. ఇఫ్ యు సీ ఇన్ ద కేస్ ఆఫ్ గామా తరంగాల్లో ప్రభావం ఎలా ఉంటుంది? ఎటువంటి ప్రభావాన్ని చూపవు. యానకంతో పోల్చి చూస్తే ఇవి ఆల్ఫా బీటా తరంగాలతో పోల్చి చూసినప్పుడు గామా తరంగాలు యానకంలో ఎటువంటి ప్రభావాన్ని చూపవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేగం, ఆల్ఫా తరంగాల యొక్క వేగం 10⁷ మీటర్స్ పర్ సెకండ్, బీటా తరంగాల యొక్క వేగం 10⁸ మీటర్స్ పర్ సెకండ్, గామా తరంగాల యొక్క వేగం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఆల్ఫా తరంగాలు యానకం ద్వారా అధికంగా ప్రభావితమవుతాయి. బీటా తరంగాలు యానకం ద్వారా మధ్యస్థంగా ప్రభావితమవుతాయి. ఎందుకంటే వేగం చూడండి, తక్కువ వేగం ఉంది కాబట్టి అధికంగా ప్రభావితం అవుతుంది. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి కాబట్టి యానకం కూడా ఎక్కువగా ప్రభావితం కాలేదు. అర్థమవుతుంది? నెక్స్ట్, వీటిలోని ద్రవ్యరాశి ఎలా ఉంటుంది? ఆల్ఫా తరంగాలు అనగా ప్రోటాన్లు, బీటా తరంగాలు అనగా ఎలక్ట్రాన్లు. గామా తరంగాలు అనగా విద్యుదయస్కాంత తరంగాలు. క్లారిటీ వస్తుంది చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ప్రోటాన్లతో ఏర్పడినటువంటి తరంగాలను ఆల్ఫా తరంగాలు, రెండు ప్రోటాన్లు కలిగినటువంటి తరంగాలను ఆల్ఫా తరంగాలు. రెండు ప్రోటాన్లు మరియు రెండు న్యూట్రాన్లు అని కూడా చెప్పొచ్చు. రెండు ప్రోటాన్లు మరియు రెండు న్యూట్రాన్లు కలిగినటువంటి తరంగాలను ఆల్ఫా తరంగాలని, ఎలక్ట్రాన్లను కలిగినటువంటి తరంగాలను బీటా తరంగాలని, విద్యుదయస్కాంత తరంగాలను కలిగినటువంటి వాటిని గామా తరంగాలని అంటారు. ఆల్ఫా తరంగాలు ప్రాథమికంగా సాధారణంగా మనం ఎలా చెప్పుకోవచ్చు? ఒకే జనకం నుంచి ఉత్పత్తి అయినటువంటి అన్ని తరంగాలు ఒకే పౌనఃపున్యం లేదా ఒకే తీవ్రతను కలిగి ఉంటాయి. కానీ ఆల్ఫా తరంగాలు ఒకే జనకం నుంచి ఉత్పత్తి అయినప్పటికీ వేరు వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, బీటా తరంగాలు. ఈ మూడు తరంగాల్లోకి ఇక్కడ ఏం చెప్పుకున్నామా?
అనేక ప్రభావాలను చూపుతాయి, లేక అనేక ప్రభావాలను కలిగి ఉంటాయి, అనేక ప్రభావాలను కలిగి ఉంటాయి. బీటా తరంగాల్లో ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా ఈ బీటా తరంగాల్లో ఇవి అత్యంత ప్రమాదకరమైన తరంగాలు. అత్యంత ప్రమాదకరమైన తరంగాలు. అత్యంత ప్రమాదకరమైన ఈ క్రింది తరంగాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది. ఆల్ఫా తరంగాలు ఒకే జనకం నుంచి ఉత్పత్తి అయినప్పటికీ వివిధ తరంగ దైర్ఘ్యాలను కలిగి వివిధ పౌనఃపున్యాలను కలిగి ఉంటాయి. బీటా తరంగాలు అత్యంత ప్రమాదకరమైన తరంగాలు, మరియు గామా తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలు లేదా కాంతి తరంగాలు. ఇవి 10⁻⁷ meters per second, ఇది 10⁸ meters per second, ఇది 3 × 10⁸ meters per second. గామా తరంగాలు 3 × 10⁸ meters per second వేగాన్ని కలిగినటువంటి గామా తరంగాలు మానవ శరీరం నుండి కూడా ప్రయాణించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. మానవ శరీరం నుంచి ప్రయాణించే స్వభావాన్ని కలిగి ఉండటానికి అవసరమైనటువంటి పౌనఃపున్యాన్ని కలిగినటువంటి ఈ తరంగాలు వాటి యొక్క ప్రసరణ చాలా తీవ్రంగా ఉంటుంది. దేర్ వెలాసిటీ విల్ బి మోర్. ఎందుకని? వాటి యొక్క వేగం ఎక్కువ, వాటిలో ఉన్నటువంటి కనుక క్యాన్సర్ వంటి కణుతుల చికిత్సలో ఈ క్రింది వాటిలో ఏ తరంగాలను ఉపయోగిస్తారు? క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే తరంగాలను గామా తరంగాలుగా పేర్కొనవచ్చు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే తరంగాలను గామా తరంగాలుగా చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా ఆల్ఫా, బీటా మరియు గామా తరంగాలు ఒక అణువు నుంచి లేదా ఒక రేడియోధార్మిక పదార్థం నుంచి లేదా అంతరిక్షం నుంచి విడుదలయ్యే కాస్మిక్ తరంగాల్లో అయినా కానీ, లేకపోతే ఈ తరంగాల్లో ఇటువంటి ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది ప్రాథమికంగా ఆల్ఫా, బీటా మరియు గామా తరంగాల మధ్య గల వ్యత్యాసాలు. ప్రెషర్ కుక్కర్ను ఎందుకు ఉపయోగిస్తారు? లేకపోతే ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని ఉడికించడానికి తక్కువ శక్తి ఎందుకు వినియోగించబడుతుంది? సాధారణంగా నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత 100 degrees Celsius. జాగ్రత్తగా ఆలోచించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత అని చెప్పుకుంటున్నాం? 100 degrees Celsius. ఘనీభవన ఉష్ణోగ్రత 0 degrees Celsius. నీరు గడ్డగట్టే స్థానం, మరుగు స్థానం. నీరు 100 degrees వద్ద మరుగుతుంది, 0 degrees Celsius వద్ద గడ్డగడుతుంది. మరి ఇలా రెండు విభిన్నమైనటువంటి ప్రభావాలను చూపిన సాధారణంగా. కాకపోతే ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుందంటే నీటి యొక్క మరుగు స్థానం 120 degrees Celsius వద్దకు చేరుతుంది. కారణం దానిలో పీడనం ప్రవేశపెట్టడం వలన. అంటే అత్యధిక పీడనం వద్ద, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళారు. హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికేటువంటి ఆహార పదార్థాలు, బాయిల్డ్ పదార్థాలు తింటే, ఒక ఏదైనా మొక్కజొన్న కానీ లేకపోతే ఏదైనా ఉడకబెట్టినటువంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటే నీరు అధిక పీడనం కాబట్టి నీరు 120 degrees ఉష్ణోగ్రత వద్ద మరగాలి. కానీ ఏమవుతుంది? అధిక పీడనం వల్ల నీరు ఎక్కువగా ఆవిరైపోతూ ఉంటుంది. అంటే ఎత్తైన ప్రాంతాలలో ఆహారాన్ని ఉడికించడం కష్టసాధ్యం. ఎందువలన ఈ నీటి యొక్క మరుగు స్థానం 120 degrees కన్నా 120 degreesకు చేరటం. ఇది ప్రెషర్ కుక్కర్లో. దీంట్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని ఉడికించటానికి తక్కువ ఉష్ణోగ్రతతోటి లేదా తక్కువ శక్తితోటి ఆహారాన్ని ఉడికించడానికి కారణం ఏంటంటే, పీడనం అధికమైనప్పుడు నీటి యొక్క బాష్పీభవన స్థానం పెరుగుతుంది. పీడనం అధికమైనప్పుడు నీటి యొక్క బాష్పీభవన స్థానం పెరుగుతుంది. నెక్స్ట్, కొన్ని యంత్రాలు లేదా కొన్ని పరికరాల గురించి చెప్పుకుందాం. వాటిలో ఏ శక్తిగా మారుతుందనేది. నెక్స్ట్, దీనిలో స్టీమ్ ఇంజిన్, ఆవిరి యంత్రం. ఆవిరి యంత్రంలో ఆవిరి యంత్రంలో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. యాంత్రిక శక్తిగా రూపాంతరం చెందుతుంది. నెక్స్ట్, బ్యాటరీలో చూడటానికి చాలా సింపుల్ టాపిక్స్ లాగా ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాటరీలో రసాయన శక్తి
విద్యుత్ శక్తిగా మారుతుంది. బ్యాటరీలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారటం గమనించవచ్చు. ఇక్కడ చెప్పండి. విద్యుత్ బల్బు. ఆవిరి యంత్రంలో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారింది. బ్యాటరీలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారింది. మరి విద్యుత్ బల్బులో శక్తి ఏ శక్తి నుంచి ఏ రూపంలోకి మారాలి? ఇక్కడ విద్యుత్ శక్తిలో సాధారణంగా విద్యుత్ బల్బులో మనకి ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బు పెట్టాము, ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. వెలుతురుతో పాటు ఏమొస్తుంది? ఉష్ణం కూడా వస్తుంది. విద్యుత్ శక్తి ఉష్ణ మరియు కాంతి శక్తిగా మారటం అమ్మ. విద్యుత్ కాంతి మరియు ఉష్ణ శక్తులుగా మారుతుంది. కాంతి శక్తి మరియు ఉష్ణ శక్తులుగా రూపాంతరం చెందడం గమనించండి. నెక్స్ట్ విద్యుత్ జనరేటర్. విద్యుత్ జనరేటర్ను చూసినప్పుడు మీరు దీనిలో యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఇక్కడ మైక్రోఫోన్ మరియు స్పీకర్. మైక్రోఫోన్లో ఈ రెండు యాక్చువల్గా మనం వచ్చింది ఈ టాపిక్ని డిస్కస్ చేస్తుంది ఈ 3 టాపిక్ల కోసం. విద్యుత్ బల్బులో విద్యుత్ శక్తి కాంతి శక్తి మరియు ఉష్ణ శక్తిగా మారుతుంది. విద్యుత్ బల్బులో విద్యుత్ శక్తి కాంతి మరియు ఉష్ణ శక్తులుగా మారుతుంది. మైక్రోఫోన్లో ధ్వని శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. మైక్రోఫోన్లో ధ్వని శక్తి ఎలా మారుతుంది? యాంత్రిక శక్తి. సౌండ్ యాంత్రిక శక్తిగా మారుతుంది. అదే స్పీకర్లో ఏమవుతుంది? యాంత్రిక శక్తి మైక్రోఫోన్లో ధ్వని శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. విద్యుత్ శక్తిగా. మైక్రోఫోన్లో ధ్వని శక్తి విద్యుత్ శక్తిగాను, స్పీకర్లో విద్యుత్ శక్తి ధ్వని శక్తిగా మారటం గమనించవచ్చు. రివర్స్లో అడుగుతాడు, దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఆవిరి యంత్రం ఉష్ణ శక్తి నుంచి యాంత్రిక శక్తి మనం చెప్పవచ్చు, మీరు తెలుసుకోవచ్చు. బ్యాటరీ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా. కానీ విద్యుత్ బల్బులో విద్యుత్ ఏ శక్తులుగా మారుతుంది? కాంతి శక్తి మరియు ఉష్ణ శక్తులుగా మారుతుంది. జనరేటర్లో యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగాను, మైక్రోఫోన్లో ధ్వని శక్తి విద్యుత్ శక్తిగాను, స్పీకర్లో విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారటం గమనించవచ్చు. విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారటం గమనించవచ్చు. ఇది యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి అనుభవం. ఇప్పుడు మనం చర్చించబోయే మానవ శరీరంలోని అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సాధారణంగా 2 రకాలైనటువంటి వ్యవస్థలు కనబడతాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మరియు మరలా తిరిగి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరలా తిరిగి 2 భాగాలను కలిగి ఉంటుంది. ప్రత్యుత్పత్తి అవయవాలు మరియు అనుబంధ గ్రంథులు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సాధారణంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవాలు మరియు అనుబంధ గ్రంథులు. సో సాధారణంగా ఒక జీవి మరొక జీవిగా రూపాంతరం చెందుతూ ఉండేటువంటి జీవక్రియను ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సాధారణంగా మానవునిలో సాధారణంగా ఒక జత ముష్కాలు కనబడతాయి, లేదా టెస్టిస్ అని అంటారు. ప్రతి ముష్కంలో 200 నుండి ప్రతి టెస్టిస్లో 200 నుండి 300 లంబికల వరకు కనిపిస్తాయి. ప్రతి టెస్టిస్ 200 నుండి 300 లంబికలను కలిగి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ప్రతి టెస్టిస్ 200 నుంచి 300 లంబికలను కలిగి ఉంటుంది. ప్రతి లంబిక యొక్క ప్రారంభ భాగంలో మెలితిరిగిన కణాలైనటువంటి లేడిక్ కణాలు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవునిలోని ముష్కాలలో ప్రతి ముష్కం 200 నుంచి 300 లంబికలను కలిగి ఉంటుంది. ప్రతి లంబిక యొక్క ప్రారంభ భాగంలో ఉన్నటువంటి కణాలను లేడిక్ కణాలు అని అంటారు, లేదా లేడిక్ సెల్స్. ఈ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి లేడిక్ కణాలు లేదా లేడిక్ సెల్స్ స్పెర్మటోజెనెసిస్ అనే విధానం ద్వారా అనే విధానం ద్వారా శుక్రకణాల యొక్క ఉత్పత్తికి దోహదం చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుని యొక్క లేదా పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి ముష్కాలలో ప్రతి ముష్కంలో 200 నుంచి 300 లంబికలు ఉంటాయి. సాధారణంగా 200 నుంచి 300 లంబికలు ఉంటాయి. ప్రతి లంబిక యొక్క ప్రారంభ భాగంలో మెలితిరిగినటువంటి అనేక కణాల యొక్క సముదాయం కనిపిస్తుంది. ఆ కణాలని లేడిక్ కణాలు అంటారు. ఈ లేడిక్ కణాల నుంచి సాధారణంగా శుక్రకణాల యొక్క ఉత్పత్తి జరిగే విధానాన్ని శుక్రకణాల యొక్క ఉత్పత్తిని జరిగే విధానాన్ని స్పెర్మటోజెనెసిస్ అని అంటారు. ఈ లేడిక్ కణాలలో ఉత్పత్తి అయినటువంటి శుక్రకణాలు వ్యాసఫరెన్షియా ద్వారా అనేక మెలికలు తిరిగినటువంటి నిర్మాణమైనటువంటి ఎపిడిడైమస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎపిడిడైమస్ అనే మెలితిరిగినటువంటి బంతి వంటి నిర్మాణం కనిపిస్తుంది. చూడండి, మానవుని యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముష్కంలో 200 నుంచి 300 లంబికలు, ప్రతి లంబిక యొక్క ప్రారంభ భాగంలో మెలితిరిగినటువంటి కణాలైన లేడిక్ కణాలు ఇలా విడుదలైనటువంటి లేడిక్ కణాల నుంచి ఉత్పత్తి అయినటువంటి శుక్రకణాలు వ్యాసఫరెన్షియా ద్వారా ఎపిడిడైమస్కు చేరి తాత్కాలికంగా శుక్రకణాలను నిలువ చేసే అవయవం ఎపిడిడైమస్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రకణాలను విడుదల చేసే భాగం లేదా అవయవం లేదా కణాలు అంటే లేడిక్ కణాలు, శుక్రకణాలను తాత్కాలికంగా నిలువ చేసే భాగం అన్నప్పుడు ఎపిడిడైమస్. మరి ఈ ముష్కాల యొక్క ప్రాధాన్యత లేదా ముష్కాల యొక్క ప్రాముఖ్యత అన్నప్పుడు మానవ శరీర సగటు ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా కలిగినటువంటి మానవుని యొక్క సగటు ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తక్కువగా చూపించే మానవ శరీరంలోని అతి ముఖ్యమైన భాగం, అతి సున్నితమైన భాగంగా ముష్కాలను చెప్పవచ్చు. సాధారణంగా మానవుని యొక్క సగటు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ అన్నప్పుడు ముష్కాలలోని ఉష్ణోగ్రత 34.9 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సగటు మానవ శరీరంలోని ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్ కాగా ముష్కాలలోని లేదా టెస్టిస్లలోని ఉష్ణోగ్రత 34.9 డిగ్రీస్ ఉంటుంది. మరి ఎపిడిడైమస్ నుంచి ఇలా ప్రారంభమైనటువంటి శుక్రకణాలు మరలా తిరిగి మూత్రపిండ విసర్జక వ్యవస్థతో అనుసంధానం చెందడం గమనించవచ్చు. ఈ విసర్జక వ్యవస్థలో సాధారణంగా ఒక జత మూత్రపిండాలు, మూత్రనాళం మరియు మూత్రాశయం ఉంటాయి. విసర్జక వ్యవస్థలో ప్రతి మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళం, మూత్రాశయం. మూత్రపిండాలు, మూత్రనాళం మరియు మూత్రాశయం అనే 3 భాగాలు కనబడతాయి. ఎప్పుడైతే మూత్రపిండాలలోకి మూత్రం విసర్జించబడుతుందో, మూత్రపిండాల్లో మూత్రం ఏర్పడిన తర్వాత మూత్రపిండాల నుంచి ఏర్పడినటువంటి మూత్రం బయటకు విడుదల చేసే క్రమంలో ఈ మూత్రనాళం యొక్క వెనుక భాగంలో 2 అనుబంధ గ్రంథులు కనిపిస్తాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పుకున్నాం కదా, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 ప్రధానమైన భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవాలు మరియు 2 అనుబంధ గ్రంథులు.
మూత్రనాళంలో పైభాగంలో ఉన్నటువంటి గ్రంథిని ప్రోస్టేట్ గ్రంథి లేదా పౌరుష గ్రంథి అని అంటారు. ప్రోస్టేట్ గ్రంథి లేదా పౌరుష గ్రంథి. ప్రోస్టేట్ గ్రంథి లేదా పౌరుష గ్రంథి. మూత్రనాళం పై భాగంలో 2 లంబికలతో ఏర్పడినటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి లేదా పౌరుష గ్రంథి. ఈ ప్రోస్టేట్ గ్రంథి కింది భాగంలో ఒక జత కౌపర్స్ గ్రంథులు కనిపిస్తాయి. ఒక జత కౌపర్స్ గ్రంథులు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూత్రపిండాలకు దిగువన 2 లంబికలతో ఏర్పడినటువంటి ప్రోస్టేట్ గ్రంథి లేదా పౌరుష గ్రంథి. ఈ ప్రోస్టేట్ గ్రంథి కింది భాగంలో ఒక జత లేదా 2 కౌపర్స్ గ్రంథులు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏం పని చేస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా విడుదలైనటువంటి శుక్రకణాలు సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా శుక్రకణాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిలో ఆస్కార్బిక్ ఆమ్లం లేదా విటమిన్ సి అనే ఆ పదార్థం ఉండటం వలన సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్ల స్వభావాన్ని కలిగినటువంటి శుక్రకణాలు ఫలదీకరణం చెందే సమయంలో ఈ ఆమ్ల స్వభావం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటాయి. కనుక ఈ ఆమ్ల స్వభావం తటస్థీకరించాలంటే క్షార స్వభావం అవసరమవుతుంది. ఆమ్ల స్వభావం తటస్థీకరించాలంటే అవసరమైనటువంటి స్వభావం క్షార స్వభావం. శుక్రకణాలలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావాన్ని క్షార స్వభావంగా మార్చడానికి దోహదం చేసే స్రావాలను విడుదల చేసే గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి లేదా పౌరుష గ్రంథి. పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రకణాల యొక్క ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరించడానికి లేదా క్షార స్వభావంలోకి మార్చడానికి విడుదల చేసే స్రవం క్షార పదార్థాలను లేదా ఆల్కలైన్ ద్రవాలను విడుదల చేసే అతి ముఖ్యమైనటువంటి గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి. మరి కౌపర్స్ గ్రంథి యొక్క ప్రధానమైన విధి ఏం చేస్తుంది? శుక్రకణాల యొక్క స్వేచ్ఛాగమనానికి అవసరమైనటువంటి లూబ్రికెంట్స్ లేదా జిగట వంటి పదార్థాలను విడుదల చేసే గ్రంథి కౌపర్స్ గ్రంథి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోస్టేట్ గ్రంథి శుక్రకణాల యొక్క ఆమ్ల స్వభావాన్ని క్షార స్వభావంగా మార్చడానికి అవసరమైనటువంటి క్షార పదార్థాలను విడుదల చేస్తుంది. కౌపర్స్ గ్రంథి శుక్రకణాల యొక్క స్వేచ్ఛాగమనానికి అవసరమైనటువంటి జిగట లేదా లూబ్రికెంట్ వంటి పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి ద్వారా క్షార పదార్థాలను, కౌపర్స్ గ్రంథి ద్వారా జిగట వంటి పదార్థాలను తీసుకున్నటువంటి శుక్రకణాలు అండంతో సంయోగం చెందటం జరుగుతుంది. అండంతో సంయోగం చెందే ఈ శుక్రకణంలో ఎలా ఉంటుంది? శుక్రకణం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుని యొక్క శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. అండం యొక్క జీవితకాలం 24 గంటలు. శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు మరియు అండం యొక్క జీవితకాలం 24 గంటలు. అయితే సంయోగం చెంది లేదా ఫలదీకరణం చెందిన తర్వాత ఫలదీకరణం చెందడానికి ముందు శుక్రకణం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రకణం మొనతేలిన నిర్మాణమైనటువంటి యాక్రోసోమ్ అనే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శుక్రకణం యొక్క తల భాగంలో మొనతేలిన నిర్మాణమైనటువంటి యాక్రోసోమ్ ఉంటుంది. ఇది గాల్జీ సంక్లిష్టం యొక్క రూపాంతరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రకణం యొక్క పైభాగంలో ఉన్నటువంటి మొనతేలిన నిర్మాణమైనటువంటి యాక్రోసోమ్ కనిపిస్తుంది. ఈ యాక్రోసోమ్ సాధారణంగా గాల్జీ సంక్లిష్టం యొక్క రూపాంతరం. తరువాత తల, మొండెం మరియు తోక. 72 గంటల ఆయుష్కాలాన్ని కలిగినటువంటి శుక్రకణం తల భాగాన్ని కలిగి ఉంటుంది.
తల భాగంలో కేంద్రకంలోని జన్యు సమాచారం, ఏకస్థితికంలోని జన్యు సమాచారం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకస్థితికం లేదా హ్యాప్లాయిడ్ స్థితిలో ఉన్నటువంటి జన్యు సమాచారం తల భాగంలో కనిపిస్తుంది. తలకి క్రింది భాగంలో మొండెం భాగం కనిపిస్తుంది. తలకి క్రింది భాగంలో మొండెం కనిపిస్తుంది. మొండెం ప్రాంతంలో అధిక సంఖ్యలో మైటోకాండ్రియాలు కనిపిస్తాయి. మొండెం భాగంలో అధిక సంఖ్యలో మైటోకాండ్రియాలు కనిపిస్తాయి. మైటోకాండ్రియాలు ఏ పని చేస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా? మైటోకాండ్రియాలు సాధారణంగా శ్వాసక్రియను చూపే కణాంగాలు. మైటోకాండ్రియాలు సాధారణంగా శ్వాసక్రియను చూపుతాయి. మైటోకాండ్రియాలు సాధారణంగా శ్వాసక్రియను చూపుతాయి. ఈ శ్వాసక్రియను చూపే మైటోకాండ్రియాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్వాసక్రియను చూపేటువంటి మైటోకాండ్రియాలు ఈ మొండెం భాగంలో ఉండటం వలన శ్వాసక్రియ ద్వారా ఏర్పడినటువంటి కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజ్, శ్వాసక్రియ ద్వారా విడుదలైనటువంటి ఏటీపీ శుక్రకణం యొక్క స్వేచ్ఛా గమనానికి అవసరమైనటువంటి శక్తి. శుక్రకణం 72 గంటల పాటు తన యొక్క స్వేచ్ఛా గమనాన్ని కలిగి ఉండాలంటే తనకు అధిక మొత్తంలో శక్తి కావాలి. ఈ స్వేచ్ఛా గమనానికి అవసరమైనటువంటి శక్తిని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మొండెం భాగంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలు శ్వాసక్రియ జరపడం ద్వారా, మొండెం భాగంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలు శ్వాసక్రియ జరపడం ద్వారా ఏర్పడినటువంటి శక్తి, ఏటీపీల రూపంలో ఏర్పడినటువంటి శక్తిని వినియోగించుకుని శుక్రకణం యొక్క గమనం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, తోక భాగం ఏం పనిచేస్తుంది? శుక్రకణం యొక్క ఫ్రీ మొబిలిటీ లేదా శుక్రకణం యొక్క స్వేచ్ఛా గమనానికి, శుక్రకణం యొక్క దిశను నిర్దిష్ట ప్రాంతంలో లేదా నిర్దిష్ట దిశలో జరగడానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి శుక్రకణం యొక్క భాగం తోక. ఈ 3 భాగాలు కనబడతాయి. నెంబర్ 1 యాక్రోసోమ్. శుక్రకణం యొక్క మొనతేలినటువంటి నిర్మాణమైనటువంటి యాక్రోసోమ్ అండం యొక్క కవచాన్ని బద్దలు కొట్టడానికి దోహదం చేస్తుంది. ఈ అండం యొక్క కవచాన్ని బద్దలు కొట్టి అండం యొక్క కవచాన్ని బద్దలు కొట్టడానికి దానిలో ఉన్నటువంటి ఎంజైమ్ను స్పెర్మోలైసిన్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెర్మోలైసిన్ శుక్రకణం యొక్క మొనతేలినటువంటి యాక్రోసోమ్ అనే నిర్మాణంలో, శుక్రకణం యొక్క మొనతేలిన యాక్రోసోమ్ అనే నిర్మాణంలో అది అండాన్ని బద్దలు కొట్టడానికి దానికి దోహదం చేసే ఎంజైమ్ స్పెర్మోలైసిన్. ఈ స్పెర్మోలైసిన్ ద్వారా శుక్రకణం అండాన్ని బద్దలు కొట్టి అండం లోపలికి తన యొక్క కేంద్రకాన్ని విడుదల చేయటం జరుగుతుంది. అండం లోపలికి తన యొక్క కేంద్రకాన్ని డంప్ చేయటం లేదా విడుదల చేయటం గమనించవచ్చు. అంటే అది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇలా తల భాగంలో ఏకస్థితికంలోని క్రోమోజోములు, మొండెం భాగంలో మైటోకాండ్రియాల శ్వాసక్రియ, తోక భాగంలో శుక్రకణాల యొక్క స్వేచ్ఛా గమనానికి దోహదం చేస్తాయి. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రధాన సమాచారం. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సాధారణంగా 2 రకాలైనటువంటి అనుబంధ గ్రంథులు కనిపిస్తాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 రకాలైనటువంటి గ్రంథులు కనిపిస్తాయి. నెంబర్ 1 బార్తోలిన్ గ్రంథి. 2 మ్యామరీ గ్రంథి. బార్తోలిన్ గ్రంథి మరియు మ్యామరీ గ్రంథి. బార్తోలిన్ గ్రంథి స్త్రీ మరియు పురుషుల యొక్క సంపర్క సమయంలో జిగట వంటి పదార్థాలను లేదా లూబ్రికెంట్స్ను విడుదల చేయడానికి దోహదం చేస్తుంది. మరి మ్యామరీ గ్రంథి శిశు జననం తర్వాత పాల ఉత్పత్తికి దోహదం చేసే గ్రంథులు ఈ 2 గ్రంథులు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 అనుబంధ గ్రంథులు గలవు. ఒకటి పౌరుష గ్రంథి లేదా ప్రోస్టేట్ గ్రంథి, పౌరుష గ్రంథి. నెంబర్ 2 కౌపర్స్ గ్రంథి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అనుబంధ గ్రంథులు. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తిలోని అనుబంధ గ్రంథులు. కానీ ఈ పౌరుష గ్రంథి క్షారస్రావాలను విడుదల చేస్తుంది. కౌపర్స్ గ్రంథి ఏమో తన యొక్క జిగట వంటి పదార్థాలను విడుదల చేస్తుంది. అంటే ఈ 4 గ్రంథులకు శుక్రకణాల యొక్క విడుదలకు కానీ అండాల యొక్క విడుదలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇవి శుక్రకణాల యొక్క స్వేచ్ఛా గమనానికి కానీ అండాల యొక్క స్వేచ్ఛా గమనానికి కానీ శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందడానికి కానీ విరివిగా దోహదం చేసే ప్రధానమైనటువంటి గ్రంథులు.
సో ఇలా వచ్చినటువంటి శుక్రకణాలు శుక్రకణం మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సాధారణంగా 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి అండాశయం, 2 ఫాలోపియన్ నాళాలు, 3 గర్భాశయం. అండాశయం, ఫాలోపియన్ నాళాలు మరియు గర్భాశయం. అండాశయంలో అండాల యొక్క విడుదల జరుగుతుంది. అండాశయంలో అండాల యొక్క విడుదల జరుగుతుంది. అండాల విడుదల. ఫాలోపియన్ నాళాలలో ఫలదీకరణ జరుగుతుంది. ఫాలోపియన్ నాళాల్లో ఫలదీకరణం జరుగుతుంది. గర్భాశయంలో పిండం యొక్క స్థాపన లేదా పిండ స్థాపన జరుగుతుంది. These are the 3 major events or 3 major organs present in female reproductive system. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా అండాశయం, ఫాలోపియన్ నాళాలు మరియు గర్భాశయం అనే భాగాలు కనిపిస్తాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొట్టమొదటిసారిగా 13 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా ఋతుక్రమాన్ని ప్రారంభించడాన్ని మెనార్క్ అని అంటారు. మెనార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్క్ అనగా ఎక్కడైనా సరే ఆర్క్ అని వస్తే అది ప్రారంభానికి సంబంధించిన అర్థం. మొట్టమొదటిసారిగా ఋతుక్రమం ప్రారంభం అవటాన్ని, స్త్రీలలో మొట్టమొదటిసారిగా ఋతుక్రమం ప్రారంభం అవటాన్ని, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రారంభమవుతుంది కనుక దాన్ని మెనార్క్ అని అన్నారు. ఇలా ప్రారంభమైనటువంటి మెనార్క్ ద్వారా ప్రతి 28 రోజులకు ఒకసారి స్త్రీలో ఋతుక్రమం జరుగుతుంది. స్త్రీలలో జరిగే ఋతుక్రమం యొక్క పీరియడ్ లేదా కాలం 28 రోజులు, 28 days. ప్రతి 28 రోజుల తర్వాత ఈ అండం సంయోగం చెందకపోతే మరలా తిరిగి ఈ 28 రోజుల తర్వాత మరొక కొత్త అండం విడుదల అవ్వటం జరుగుతుంది. సో అండం ఫలదీకరణం చెందటానికి 3 దశలు అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఈజ్ కెపాసిటైజేషన్. నెంబర్ 1 ఈజ్ ఫెర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం. నెంబర్ 3 పిండ స్థాపన. అనేవి 3 ప్రధానమైనటువంటి దశలు. కెపాసిటైజేషన్ అంటే అండం శుక్రకణంతో సంయోగం చెందడం. అండం యొక్క బాహ్య కవచంపై శుక్రకణం వాలటం. అండం యొక్క బాహ్య కవచంపై శుక్రకణం వాలటాన్ని కెపాసిటైజేషన్ అని అంటారు. అండం యొక్క బాహ్య కవచంపై శుక్రకణం వాలటాన్ని ఏమంటారు? కెపాసిటైజేషన్ అని అంటారు. ఈ అండంలోని కేంద్రకం శుక్రకణంలోని కేంద్రకం. శుక్రకణం ఇక్కడ నుంచి దీని యొక్క కేంద్రకం విడుదలవుతూ ఉంటుంది. ఈ విడుదలైనటువంటి అండంలోని కేంద్రకం మరియు శుక్రకణంలోని కేంద్రకం 2 కేంద్రకాల యొక్క కలయికను ఫలదీకరణం అని అంటారు. ఫలదీకరణం జరగడానికి దోహదం చేసే అవయవం వచ్చి ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది. ఫలదీకరణం ఏ భాగంలో జరుగుతుంది? ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది. ఫాలోపియన్ నాళాలలో ఫలదీకరణం చెందిన తర్వాత ఏర్పడినటువంటి జైగోట్ నిదానంగా ప్రయాణించి స్త్రీ యొక్క గర్భాశయపు గోడలపై వాలటాన్ని లేదా తను స్థాపించబడటాన్ని పిండ స్థాపన లేదా ఇంప్లాంటేషన్ అని అంటారు. పిండ స్థాపన లేదా ఇంప్లాంటేషన్ గర్భాశయంలో జరుగుతుంది. గర్భాశయం యొక్క భాగంలో జరుగుతుంది. ఇలా ఏర్పడినటువంటి ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి పిండం లేదా జైగోట్ పిండ స్థాపన జరిగి తల్లికి మరియు శిశువుకి అనుసంధానమైనటువంటి జరాయువు అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. తల్లికి మరియు శిశువుకి అనుసంధానమైనటువంటి పొడవాటి ట్యూబ్ వంటి నిర్మాణాన్ని జరాయువు లేదా ప్లాసెంటా అని అంటారు.
జరాయువు లేదా ప్లాసెంటా అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిండానికి మరియు తల్లికి అనుసంధానమైనటువంటి ట్యూబ్ వంటి నిర్మాణాన్ని జరాయువు అని అంటారు. పిండానికి మరియు తల్లికి అనుసంధానమైనటువంటి ట్యూబ్ వంటి నిర్మాణాన్ని జరాయువు. మరియు తల్లికి మరియు పిండానికి మధ్యలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థాన్ని ఉల్బ ద్రవం అని అంటారు. తల్లికి మరియు శిశువుకి, ఇక్కడ తల్లి అనుకుందాం, ఈ భాగంలో పిండం ఉంది. పిండానికి మరియు తల్లికి మధ్యలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థాన్ని ఉల్బ ద్రవం అంటాం. ఈ ముడిచిన వేళ్ల వంటి నిర్మాణాన్ని సొనసంచి లేదా యోక్ శాక్ అని చెప్పుకున్నాం. సొనసంచి లేదా యోక్ శాక్. ఈ ఉల్బ ద్రవం సాధారణంగా ఏం చేస్తుందంటే తల్లికి బాహ్య ఒత్తిడిల నుంచి ఫలదీకరణం లేదా పిండస్థాపన జరిగిన తర్వాత తల్లి ఏదైనా భౌతిక చర్యల్లో లేదా ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు, ఏదైనా శారీరక శ్రమకు గురైనప్పుడు శిశువుకి అటువంటి ఒత్తిడి ఏది రాకుండా, అంటే తల్లి నుంచి వచ్చేటువంటి బాహ్య కారకాల నుండి లేదా బాహ్య ఒత్తిడి నుంచి పిండాన్ని కాపాడటానికి దోహదం చేసే ద్రవాన్ని ఉల్బ ద్రవం అని అంటారు. ఉల్బ ద్రవం అని అంటారు. ఈ ఉల్బ ద్రవం సాధారణంగా అమ్నియాటిక్ ఫ్లూయిడ్. ఈ ఉల్బ ద్రవంలో మనం సాధారణంగా అనేక సంఖ్యలో మూలకణాలను కలిగి ఉంటాము. అనేక సంఖ్యలో మూలకణాలు. We can see the presence of several number of stem cells in ఉల్బ ద్రవం ఆర్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్. అలా కాకుండా దీనితో పాటు ఉల్బ ద్రవంలో అధిక మొత్తంలో రాబోయే శిశువుకు సంబంధించినటువంటి సమస్యలు, కొన్నిసార్లు థైరాక్సిన్ పరీక్ష, థైరాయిడ్కి సంబంధించినటువంటి థైరాక్సిన్ ఉల్బ ద్రవంలో దాని యొక్క సాంద్రత ఆధారంగా, ఉల్బ ద్రవంలో థైరాక్సిన్ యొక్క గాఢత ఆధారంగా ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో రాబోతున్నాయి పుట్టబోయే శిశువుకు, మరియు ఉల్బ ద్రవం ద్వారా పుట్టబోయే శిశువు మగ శిశువా ఆడ శిశువా అని నిర్ధారించడానికి కానీ, మరియు ఉల్బ ద్రవం ఆధారంగా చేసుకొని తల్లికి భవిష్యత్తులో రాబోయేటువంటి డయాబెటిస్ మెల్లిటస్ లేదా మధుమేహానికి సంబంధించినటువంటి సమస్యలు. నెంబర్ 3, పుట్టబోయే శిశువుకు రాబోయే జన్యు సాంక్రమిత వ్యాధులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా ఉల్బ ద్రవాన్ని విశ్లేషించడం ద్వారా తెలుసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఈ ఉల్బ ద్రవాన్ని సేకరించి చేసే పరీక్షను ఆమ్నియోసెంటిసిస్ అని అంటారు. ఉల్బ ద్రవాన్ని సేకరించడం ద్వారా చేసే పరీక్షను ఆమ్నియోసెంటిసిస్. ఎందుకంటే దీన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం కాబట్టి దీన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాము. ఈ ఆమ్నియోసెంటిసిస్ ద్వారా రాబోయే పిల్లవాడికి రాబోయే జన్యు సాంక్రమిత వ్యాధులు, తల్లికి సోకబోయేటువంటి డయాబెటిస్ మెల్లిటస్ వంటి వ్యాధులను తెలుసుకోవటం జరుగుతుంది. మరి ప్లాసెంటా లేదా జరాయువు యొక్క ప్రధానమైనటువంటి విధులు. జరాయువు ఎటువంటి విధులను నిర్వర్తిస్తుంది? తల్లికి మరియు శిశువుకు అనుసంధానమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగంగా జరాయువును చెప్పవచ్చు. తల్లికి మరియు శిశువుకు అనుసంధానమైనటువంటి అతి ముఖ్యమైన భాగంగా జరాయువును చెప్పవచ్చు. పుట్టబోయే పిల్లలు పిండానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను గ్లూకోజ్ లేదా గ్లైకోజన్ల రూపంలో అందించే అతి ముఖ్యమైనటువంటి పదార్థం జరాయువు. పిండానికి అవసరమైనటువంటి గ్లూకోజ్ లేదా గ్లైకోజన్లను అందించే అతి ముఖ్యమైన భాగం జరాయువు. పిండంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు తీయటానికి విసర్జక విధులను కూడా నిర్వర్తిస్తుంది. పిండం ఉంది, పిండంలో ఏదైనా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు, ఏర్పడిన విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, కార్బన్ డైఆక్సైడ్ వంటి పదార్థాలు, ఈ ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను తన ద్వారా తొలగించడానికి దోహదం చేసే విసర్జక విధులను నిర్వర్తిస్తుంది. జీర్ణ, విసర్జక మరియు శ్వాసక్రియకు సంబంధించినటువంటి వాయువులైనటువంటి ఆక్సిజన్ మరియు గ్లూకోజ్లను సరఫరా చేస్తుంది జరాయువు ద్వారా తల్లి. మరియు శిశువుకు అవసరమైనటువంటి హార్మోన్లను, వెరీ వెరీ ఇంపార్టెంట్. శిశువు పిండ దశలో ఉన్నాడు, అయినప్పటికీ పిండ దశలో పెరుగుదలకు దోహదం చేసేటువంటి హార్మోన్లు అయినటువంటి వివిధ రకాలైనటువంటి థైరాక్సిన్, కాల్సిటోనిన్ వంటి హార్మోన్లను శిశువు యొక్క సక్రమ పెరుగుదలకు దోహదం చేసే అన్ని రకాలైనటువంటి కారకాలను అందిస్తుంది.
నెక్స్ట్ విటమిన్లను, శిశువుకు అవసరమైనటువంటి విటమిన్ డిని కూడా తల్లి జరాయువు ద్వారా శిశువుకు అందించడం జరుగుతుంది. అంటే తల్లికి మరియు శిశువుకు అనుసంధానమైనటువంటి ఈ జరాయువు అనే భాగం పిండానికి జరాయువు అనే భాగం తల్లికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి జీవక్రియలను నిర్వర్తిస్తుంది. ఇటువంటి జరాయువు సాధారణంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి జరాయువు లేదా ఈ జరాయువు శిశు జనన సమయంలో బొడ్డుతాడుగా రూపాంతరం చెందుతూ దీనిలో అధిక సంఖ్యలో మూలకణాలు, జరాయువులో కూడా మూలకణాలు ఉంటాయి. సాధారణంగా ఉల్బద్రవ మూలకణాలు మరియు ప్లాసెంటల్ స్టెమ్ సెల్స్ లేదా బొడ్డుతాడు మూలకణాలు అని అంటారు. ఓకే, సో ఈ బొడ్డుతాడు ద్వారా కూడా అనేక మూలకణాలను సేకరించడం జరుగుతుంది. అయితే ఋతుక్రమం ఇలా శిశువు పెరిగి ఎంతకాలం గర్భావధి కాలం ఉంటుంది? గర్భావధి కాలం అంటే ఫలదీకరణం జరగటానికి మరియు శిశు జననానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలాన్ని, ఫలదీకరణానికి మరియు శిశు జననానికి మధ్య గల సంధికాలాన్ని గర్భావధి కాలం అని అంటారు. అంటే సాధారణంగా మానవునిలో 280 రోజులు ఉంటుంది ఫలదీకరణం. మానవులోని ఫలదీకరణం 280, మానవులోని గర్భావధి కాలం 280 రోజులు ఉంటుంది. అంటే మనకి ఆల్రెడీ ఒక ఋతుక్రమం 28 రోజులు కనుక 10 ఋతుక్రమాలు వరుసపెట్టి ఆగిపోవడం జరుగుతుంది. 10 ఋతుక్రమాలు పూర్తి స్థాయిలో ఆగటం జరుగుతుంది. 10 ఋతుక్రమం 28 రోజులు, 10 ఋతుక్రమాలు కాబట్టి 280 రోజులు. మానవునిలోని గర్భావధి కాలం 280 రోజులు. మానవునిలోని గర్భావధి కాలం 280 డేస్. లేదా గ్లైకోజన్ల రూపంలో అందించే అతి ముఖ్యమైనటువంటి పదార్థం జరాయువు. పిండానికి అవసరమైనటువంటి గ్లూకోజ్ లేదా గ్లైకోజన్లను అందించే అతి ముఖ్యమైన భాగం జరాయువు. పిండంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు తీయటానికి విసర్జక విధులను కూడా నిర్వర్తిస్తుంది. పిండం ఉంది, పిండంలో ఏదైనా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు, విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, కార్బన్ డైఆక్సైడ్ వంటి పదార్థాలు, ఈ ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను తన ద్వారా తొలగించడానికి దోహదం చేసే విసర్జక విధులను నిర్వర్తిస్తుంది. జీర్ణ, విసర్జక మరియు శ్వాసక్రియకు సంబంధించినటువంటి వాయువులైనటువంటి ఆక్సిజన్ మరియు గ్లూకోజ్లను సరఫరా చేస్తుంది జరాయువు ద్వారా తల్లి. మరియు శిశువుకు అవసరమైనటువంటి హార్మోన్లను, వెరీ వెరీ ఇంపార్టెంట్. శిశువు పిండ దశలో ఉన్నాడు, అయినప్పటికీ పిండ దశలో పెరుగుదలకు దోహదం చేసేటువంటి హార్మోన్లు అయినటువంటి వివిధ రకాలైనటువంటి థైరాక్సిన్, క్యాల్సిటోనిన్ వంటి హార్మోన్లను శిశువు యొక్క సక్రమ పెరుగుదలకు దోహదం చేసే అన్ని రకాలైనటువంటి కారకాలను అందిస్తుంది. నెక్స్ట్ విటమిన్లను, శిశువుకు అవసరమైనటువంటి విటమిన్ డిని కూడా తల్లి జరాయువు ద్వారా శిశువుకు అందించడం జరుగుతుంది. అంటే తల్లికి మరియు శిశువుకు అనుసంధానమైనటువంటి ఈ జరాయువు అనే భాగం జరాయువు అనే భాగం తల్లికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి జీవక్రియలను నిర్వర్తిస్తుంది. ఇటువంటి జరాయువు సాధారణంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి జరాయువు లేదా ఈ జరాయువు శిశు జనన సమయంలో బొడ్డుతాడుగా రూపాంతరం చెందుతూ దీనిలో అధిక సంఖ్యలో మూలకణాలు, జరాయువులో కూడా మూలకణాలు ఉంటాయి. సాధారణంగా ఉల్బద్రవ మూలకణాలు మరియు ప్లాసెంటల్ స్టెమ్ సెల్స్ లేదా బొడ్డుతాడు మూలకణాలు అని అంటారు. ఓకే, సో ఈ బొడ్డుతాడు ద్వారా కూడా అనేక మూలకణాలను సేకరించడం జరుగుతుంది. అయితే ఋతుక్రమం ఇలా శిశువు పెరిగి ఎంతకాలం గర్భావధి కాలం ఉంటుంది? గర్భావధి కాలం అంటే ఫలదీకరణం జరగటానికి మరియు శిశు జననానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలాన్ని, ఫలదీకరణానికి మరియు శిశు జననానికి మధ్య గల సంధికాలాన్ని గర్భావధి కాలం అని అంటారు. అంటే సాధారణంగా మానవునిలో 280 రోజులు ఉంటుంది ఫలదీకరణం. మానవులోని ఫలదీకరణం 280, మానవులోని గర్భావధి కాలం 280 రోజులు ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఒక ఋతుక్రమం 28 రోజులు కనుక 1 ఋతుక్రమం
28 రోజులు కనుక 10 ఋతుక్రమాలు వరుసపెట్టి ఆగిపోవడం జరుగుతుంది. 10 ఋతుక్రమాలు పూర్తి స్థాయిలో ఆగటం జరుగుతుంది. 10 ఋతుక్రమం 28 రోజులు, 10 ఋతుక్రమాలు కాబట్టి 280 రోజులు. మానవునిలోని గర్భావధి కాలం 280 రోజులు. మానవునిలోని గర్భావధి కాలం 280 days.